సారి గాని 2 సార్లు గాని కడిగేసి, ఎందుకంటే కడిగేసి పెట్టుకోవడం ఎందుకంటే ఇలా డర్టీ వాటర్ ఉంటాయి కదా, మనం ఉడకపెట్టాలి కాబట్టి. ఆల్రెడీ మనం ఈ తొక్కును కూడా తీసేస్తాం కాబట్టి ఇలా కడిగేసి పెట్టుకుంటే చాలు 2 టైమ్స్. దీంట్లో 1 గ్లాసు కానీ 2 గ్లాసులు నీళ్ళు పోసి దీన్ని ఒక 2-3 విజిల్ వేస్తే మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. చామదుంపలండి చాలా ఈజీగా కూడా మనం తీసేసుకోవచ్చు. తోల్ని ఒక పక్కగా నొక్కామంటే ఇంకో పక్కకు మొత్తం అంతా వచ్చేస్తుంది అన్నమాట. అలా తీసుకున్నాను. ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు అవి బాగా వేసుకోవాలి. ఏ పులుసుకైనా కూడా మెంతులు అనేవి మాత్రం చాలా ఇంపార్టెంట్. మెంతులు అనేవి వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. మెంతులు కూడా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాము. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒక టమాటాలో హాఫ్ తీసుకున్నాను. హాఫ్ టమాటాను కూడా కట్ చేసి ఉల్లిపాయలు ఫ్రైలో వేసుకుని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత డ్రై మునగాకు
చింతపండు పులుసు అండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసుని నేను తీసుకున్నాను. ఆ చింతపండుని నానబెట్టుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని ఆ పులుసుని దీంట్లో పోసుకోవాలి. మనకి ఎంత పులుసు అయితే అవసరం అవుతుందో అంత పులుసు పోసుకోవాలంటే మీ పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా పడితే ఆ వాటర్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మరగనియాలి. నిమిషాలు మరిగిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకోండి. ఎందుకంటే ఆ పులుపుని అడ్జస్ట్ చేయడానికి అనమాట టేస్ట్ అనేది. అందుకని బెల్లం వేసుకుంటే ఏ పులుసు అయినా కూడా కొంచెం బెల్లం ముక్కని వేసుకుంటే చాలా బాగుంటుందండి. పులుసు టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఫైనల్గా బెల్లం కూడా వేసుకుని ఉడికించిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి డిష్ అవుట్ చేసేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. కర్రీ మాత్రం టేస్ట్ అదిరిపోతుందండి.